టైము 11 అయింది. నిద్ర రావట్లేదు. చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. సో, ఒక చిన్న నాకు జరిగిన ఒక స్టోరీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నేను ఒక 12 ఇయర్స్, 13 ఇయర్స్ బ్యాక్ నేను కాలేజ్‌లో చదువుకునేటప్పుడు హ్మ్. మా అమ్మ, నాన్న నా దగ్గరికెప్పుడు రారు. మా అన్నయ్య కూడా నేను గుంటూరులో చదువుకున్నాను. అప్పుడు మా అన్నయ్య కూడా గుంటూరులో చదువుకునేవాడు. మా అన్నయ్యే వచ్చేవాడు నా దగ్గరికి. ఎప్పుడు మా చిన్నన్నయ్య వచ్చేవాడు. అయితే ఒకసారి మా అమ్మ, నాన్న నా దగ్గరికి రావాలనుకున్నారు. అలా అనుకున్నప్పుడు మా అమ్మ పిండి వంటలన్నీ చేసి పెట్టింది. ఆ రోజు నైటు మేము విలేజ్‌లో ఉంటాం కదా! మా అమ్మ, నాన్న నా దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు, మా అమ్మ నా దగ్గరికి రావడానికి డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం అని చెప్పేసి ఆ రోజు నైటు 10:00కి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది డబ్బుల కోసం అని చెప్పేసి. వచ్చేటప్పుడు రోడ్డు మీద సమ్మర్ అది. ఆ టైంలో ఎవరో వాటర్ మెలన్ తినేసి పిల్లలు అది కింద పడేశారు. మా అమ్మ వచ్చేటప్పుడు అది తొక్కేసి కాలు జారి పడిపోయింది. పడిపోయిన తర్వాత మోకాలు విరిగిపోయి 2, 3 ముక్కలయిపోయింది. ఆ రోజు నైటే మా అమ్మని తీసుకొని మా అన్నయ్య వాళ్ళు గుంటూరు హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే తెల్లారి నేను మా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా వెయిట్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఒక్కళ్ళే వచ్చారు నా దగ్గరికి. మా నాన్నగారితో పాటు మా పిన్ని వచ్చింది. అయితే ఇదేంటి మా పిన్ని ఎప్పుడూ నా దగ్గరికి రాదు కదా! ఏంటి మా అమ్మొస్తానన్నది, మా అమ్మ రాకుండా మా పిన్ని వచ్చిందేంటా అని నేను ఆలోచిస్తున్నాను. బట్ నా దగ్గరికి మా అక్క కూడా మా పెద్దక్క కూడా వచ్చేది. ఎప్పుడొచ్చినా ఫుల్లు లగేజ్ తీసుకొచ్చేవాళ్ళు తినడానికి. ఫుడ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి చాలా లగేజ్ తీసుకొచ్చేవాళ్ళు. మా నాన్నొచ్చినప్పుడు ఫుడ్ కూడా ఏం తీసుకురాలేదు. నాకు డౌటొచ్చింది. అదేంటి ఇలా వచ్చారేంటి? ఉట్టి చేతులతోనే వచ్చాడు మా నాన్న నా దగ్గరికి. నేనొచ్చిన దగ్గర నుంచి మా నాన్నని అడుగుతూనే ఉన్నాను. అమ్మొస్తానంది కదా! ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఏంటి నాన్న అలా ఉన్నావు? అడుగుతూనే ఉన్నాను. కానీ మా నాన్న ఏం చెప్పట్లేదు. అమ్మకిలా జరిగింది, కాలు విరిగింది, ఇలా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందన్న విషయం కూడా నాకు చెప్పలేదు. ఎక్కడ నేను బాధపడతానని చెప్పి నాకు చెప్పలేదు. తర్వాత మా నాన్న నేను పక్కకెళ్ళి మా పిన్నిని పక్కకు పిలిచి అడిగితే అప్పుడు మా పిన్ని చెప్పింది. ఇలా అమ్మకిలా జరిగింది అని జెప్పేసి. అప్పుడు చెప్తే నా గుండె పగిలిపోయిందండి అక్కడే. నిజంగా పేరెంట్స్ మన కోసం ఎంత చేస్తారు కదా! ఆ టైంలో అంటే బయటకి ఏడవలేము, లోపల దాచుకోలేను. ఆ సిట్యుయేషన్ నేనసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నాకు వెంటనే మా అమ్మని చూడాలనిపించింది. సో, లేడీస్ హాస్టల్ అవ్వడం వల్ల తొందరగా పర్మిషన్స్ ఇవ్వరు. నేను మా ప్రిన్సిపల్ మేడంకి కాల్ చేసి, మేడంకి సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి, నేను ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశాను. అయితే మేడం నన్ను పంపించారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మకి ఆపరేషన్ అయింది. సిజేరియన్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది అంటే, మా అమ్మ ఎప్పుడు శారీసే కట్టుకుంటది. మరి సిజేరియన్ అయిన తర్వాత శారీస్ కట్టుకొని నడవడానికి ఇబ్బంది కదా! అందుకని చెప్పేసి నైటీస్ కొనడానికి నేను బయటికెళ్ళాలి. అయితే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఇలా మా అమ్మకి ఆపరేషన్ అయిందని నేను హాస్పిటల్‌కి వెళ్ళడం తెలుసు కదా! ఒక 6, 7 మెంబర్స్ మా అమ్మని చూడ్డానికి హాస్పిటల్‌కొచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే, మా అన్నయ్య నాకు ఏటీఎం కార్డ్ ఇచ్చాడు. ఆ ఏటీఎం కార్డ్‌లో నాకు బాగా గుర్తుంది. ఒక 13,000 మనీ ఉంది. మనీ ఉంటే అంటే అప్పుడు మనీ డ్రా చేసుకొని రావాలి. ఫోన్‌పేలు ఇవేం లేవు. అయితే నేనేం చేశాను అంటే, సరే వీళ్ళందరూ మా అమ్మని చూసారు హాస్టల్‌కెళ్ళిపోతారు. సరే నువ్వు కూడా మాతో వచ్చేయి. అక్కడి నుంచి మీ అమ్మకి నైటీలవి తీసుకొని రిటర్న్ నిన్నిక్కడ వదిలేసి మేము వెళ్తాం అని చెప్పేసంటే, సరే మనం కూడా కొంచెం షాపింగ్ చేసినట్టుంటది. మేము కూడా షాపింగ్ చేసుకుంటామంటే, అక్కడ షాపింగ్‌కి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఆ లైన్‌లో ఆహ్, అక్కడ కొంచెము జ్యువెల్లరీ అవి బండి మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదా! చాలా బండ్లున్నాయి. అయితే మా కోతిమోక ఉంటది కదా! ఫ్రెండ్స్ బ్యాచ్. అందులో మమత అనే ఒక అమ్మాయి ఉంటది. అదేం చేసిందంటే నాకు ఒక బండి మీద ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చినాయి. చాలా బాగా నచ్చినాయి. ఆ అంకుల్‌ని అంకుల్ ఇయర్ రింగ్స్ ఎంత అని అడిగితే 200 చెప్పాడు. ఆ టైంలో 200 అంటే చాలా ఎక్కువ మాకది. సో, నేను అంత ఎఫర్ట్ చేయలేను ఆ టైంలో. సరే నాకొద్దులే ఇంక నేను పెట్టలేనని చెప్పేసి అక్కడ పెట్టేశాను. మమత అన్న అమ్మాయి ఏం చేసింది, ఏం కాదు లేపేసేయి. ఇవన్నీ మనకి గుర్తుంటాయి. స్వీట్ మెమోరీస్ గడదకొట్టు అందరూ కలిసి నన్ను బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసి, అది ఇంక నేనేం చేశానంటే, ఆ ఇయర్ రింగ్స్ తీసుకొని నా పర్స్‌లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ అంకుల్ చాలా బాగా మాట్లాడారు మాతో. ప్రైస్ కూడా తగ్గిచ్చి ఇస్తాము అని చెప్పేసి చాలామంది తీసుకుంటారు కదా! అలా చెప్పారు. కానీ నేను అడిగిన ఇయర్ రింగ్స్ మాత్రం అసలు తగ్గించలేదు. అయితే ఇంకేం చేశాను అలా దొంగతనం చేసేసి ఆ ఇయర్ రింగ్స్ బ్యాగ్‌లో వేసుకొని నేనేం చేశాను, ఆ బ్యాగ్‌లో నుంచి ఏటీఎం కార్డ్ తీసి ఆ బండి మీద పెట్టి, ఆ ఇయర్ రింగ్స్ కార్ట్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేసి, ఇయర్ రింగ్స్ లోపల పెట్టుకొని వెళ్ళిపోయాను.
చూడండి ఎలా జరిగిందో. అయితే అలా వెళ్ళి షాప్‌కి వెళ్ళి మా అమ్మకి నైటీలు కొన్నాము. నైటీలు కొనేసిన తర్వాత గుర్తుకొచ్చింది అరే! డబ్బులు డ్రా చేయలేదు కదా! అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఇక్కడ పెట్టండి మనీ తీసుకొనొస్తానని చెప్పేసి ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేద్దామని ఏటీఎం చూస్తే ఏటీఎం లేదు. చూడండి నాకస్సలు చాలా టెన్షనొచ్చేసింది. ఎక్కడ పెట్టాను అని వెతుక్కోవడమే సరిపోయింది. ఒకవేళ మనము అక్కడ షాపింగ్ చేశాం కదా! అక్కడ పెట్టామేమో చూద్దాం పదా అని చెప్పేసి అందరం వెళ్ళాం. అందరూ వెళ్తే నేననుకున్నాను ఒకవేళ నన్ను చూస్తే నేను దొంగతనం చేశాను. ఆయన నన్ను గుర్తుపడతాడేమో, అడుగుతాడేమో అన్నట్టు ఆయన బండి దగ్గరికి వెళ్ళకుండా చుట్టుపక్కలంతా వెతుకుతున్నాను. వెతుకుతుంటే ఆ అంకుల్ పిలిచారు నన్ను చూసి పిలిచారు. పిలిస్తే నాకు గుండె నూటొక్కట కొట్టుకుంటుంది. ఏంటి నేను దొంగతనం చేయడం ఆయన చూసాడేమో, అందుకే నన్ను తిట్టడానికి పిలుస్తున్నాడేమో అని చెప్పేసి చాలా భయపడిపోయాను. భయపడుతూనే వెళ్ళాను. అదొక భయము. ఏటీఎం కార్డ్ పోయింది. మా అన్నయ్యోళ్ళు ఏమంటారో అందులో ఇన్ని డబ్బులున్నాయి అని చెప్పేసి ఇదొక టెన్షన్. అండ్ ఒక పక్క మా అమ్మకి బాగలేదని చెప్పేసి నా బుర్ర పాడైపోయిందసల. సరే అని చెప్పేసి ఇంకేదైతే అదైంది అని చెప్పేసి దగ్గరికెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే నేననుకున్నాను సరే వెళ్లి ఇయర్ రింగ్స్ ఇచ్చేద్దాము. సారీ చెప్పేసి అని చెప్పేసి అనుకున్నాను. నేను వెళ్ళగానే లిటరల్లీ నిజంగా ఆ అంకుల్ నేనెప్పుడు మర్చిపోలేను. ఆ అంకుల్ నన్ను పిలిచి, "అరే నాన్న నువ్వు ఏటీఎం కార్డ్ ఇక్కడ పెట్టేసి మర్చిపోయి ఎళ్ళిపోయావు" అని చెప్పేసి ఆ ఏటీఎం కార్డ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అసలు నేనైతే ఇలాంటి వ్యక్తినా నేనిలా మోసం చేశాను అని జెప్పేసి అక్కడే ఆ అంకుల్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చి, "సారీ అంకుల్ నేను చాలా తప్పు చేశాను. నేనిలా ఇయర్ రింగ్స్ దొంగతనం చేశాను. నిజంగా ఐయామ్ సారీ ఇలా నా ఫ్రెండ్ చెప్పిందని జెప్పేసి నేను కూడా అలా చేసేశాను. క్షమించండి" అని చెప్పేసి ఆ ఇయర్ రింగ్స్ తీసి బయటికి తీసి ఆ అంకుల్‌కిచ్చి, "ఇలా మా మమ్మీ హాస్పిటల్‌లో ఉన్నారు. ఏటీఎం కార్డ్ ఇలా మిస్ అయింది అని జెప్పేసి వెతకడానికని వచ్చాను" అని ఆ అంకుల్‌కి చెప్పి ఆ ఏటీఎం కార్డ్ ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్ చెప్పి నేనలా దొంగతనం చేసింది వాంటెడ్‌లీ చేయలేదు అని జెప్పేసి చెప్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయం ఒకవైపు. ఇంత జెన్యూన్ పర్సన్‌కి నేను నిజం చెప్పకపోతే ఇంక మనము ఎందుకు పుట్టి కూడా వేస్ట్ అనిపించింది. ఏదైతే అదయిందని జెప్పేసి అంకుల్‌కి చెప్పేసాను నేను. చెప్తే అంకుల్ అసలెలా రిసీవ్ చేసుకున్నారంటే, "ఏం కాదురా నాన్న ఏం కాదు బేటా ఏదో తెలియనితనంలో చేశావు. చిన్నతనం కదా! ఏం తెలియక చేశావులే. నేనేమనుకోనులే" అని చెప్పేసి రిటర్న్ ఆ ఇయర్ రింగ్స్ నా గుర్తుగా ఉంచుకో నువ్వు అని చెప్పేసి నాకు ఆ ఇయర్ రింగ్స్ నాకే ఇచ్చేసాడు రిటర్న్ మళ్ళీ. అసలు అలాంటి పర్సన్స్‌ని మనము కలవడం అనేదే నిజంగా చాలా రేర్‌గా జరుగుతుంది కదా! అతను ఎవరు అనేది పక్కన పెడితే అంత జెన్యూన్ పీపుల్‌ని మనము ఎక్కడ కలిసే పరిస్థితులు ఈ రోజుల్లో అయితే అస్సలు లేవు. ఐ థింక్ నేను ఆ అంకుల్ నంబర్ తీసుకున్నాను. అంకుల్ నేను మీకు అప్పుడప్పుడు కాల్ చేయొచ్చా అని చెప్పేసి నంబర్ తీసుకున్నాను. నాకైతే లైక్ అసలు ఒక ఫాదర్ లాగా అనిపించింది. మన ఫాదర్స్ మనం తప్పు చేస్తే ఎలా వారించి ప్రేమగా ఎలా చెప్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రియాక్ట్ అయ్యారు. ఆయన కనుక కొంచెం వేరేలా రియాక్ట్ అయ్యుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు కానీ, నా ఏటీఎం ఇచ్చేసిన తర్వాత నేను అసలు అంకుల్‌ని వదిలేసి రావడానికి నాకసలు మనసు ఒప్పుకోలేదు. అలా జరిగింది. వచ్చేసిన తర్వాత చాలా టైమ్స్ కాల్ చేశాను. తర్వాత నా ఫోన్ మారిపోయిన తర్వాత నంబర్ మిస్ అయింది. ఒక 2, 3 టైమ్స్ నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఆ ఏరియాలో మొత్తం ఆ అంకుల్ కోసం చాలా వెతికాను. బట్ ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు నాకొక్కసారి కూడా కాల్ చేయలేదు. నేనెప్పుడూ దేవుడిని కోరుకుంటాను ఎప్పుడైనా అంటే నా నంబర్ నేను అప్పటినుంచి ఒకటే నంబర్ మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. ఆ అంకుల్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేయాలి అని జెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ అలాగే అనుకుంటాను. చాలా టైమ్స్ గుర్తు తెచ్చుకుంటాను. నిజంగా చాలా మంచోడు. ఎందుకు చెప్తున్నాను అంటే, అంటే నేను దొంగని అని సోషల్ మీడియాలో చెప్పుకొని అంటే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసుకోరు ఎవరైనా. బట్ నా లైఫ్‌లో జరిగిన ఆ సిట్యుయేషన్‌కి నేను తెలుసుకున్నదేంటి అంటే, నేను ఒక రూపాయి ఎవరిదైనా ఫ్రీగా నేను తీసుకుంటే నాది రూ. 10 పోతది. సో, అలాంటి పనులు జీవితంలో నేను చేయకూడదు అని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. స్టిల్ ఇప్పటి వరకు నాది రూ. 10 పెడతాను కానీ ఎక్కడైనా వేరే వాళ్ళది రూపాయొస్తుంది అన్నా కూడా రూపాయి కాదు. లక్షొచ్చినా, కోటి రూపాయలొచ్చినా నేనసలు ముట్టుకోవడానికి కూడా నేనసలు ఇష్టపడను. సో, అది నాకు ఆ దొంగతనం అనేది నాకది నేర్పించింది. సో, మన చుట్టూ కోతిమోక బ్యాచ్ చాలా మందుంటారు మన ఫ్రెండ్స్. సో, అలాంటియి మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి దయచేసి. మీ క్యారెక్టర్ ఏంటి అనేది కొన్ని సార్లు మేబీ అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఒక డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడం చాలా మంచి విషయం. అంటే దొంగతనం చేసి మంచి విషయం అంటున్నావేంటి అనుకుంటున్నారా? నాకు అది గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను.
సో, నేనైతే ఆ అంకుల్‌ని చాలా మిస్ అవుతాను. చాలా గుర్తుకొచ్చారు ఈరోజు ఎందుకో. అంటే చుట్టూ నెగెటివ్ పీపుల్ ఉన్నప్పుడు నాకు చాలా సార్లు ధైర్యం చెప్పేవాడు కాల్ చేసినప్పుడు కానీ, నేనెప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినప్పుడైనా అంకుల్‌కి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. బట్ ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలీదు. కొంచెం బాధ అనిపిస్తుంది. సో, ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మీకు కావాల్సిన మంచి ఇన్ఫర్మేషన్‌ని నేను చెప్తాను. సో, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ ఆ అంకుల్ ఎక్కడైనా ఉంటే, నా వీడియో చూస్తారేమో అని చెప్పేసి కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతది. మేబీ నా అదృష్టం బావుండి ఉంటే అంకుల్‌కి కూడా రీచ్ అవుతుంది కదా! ఏమంటారు? సో, మీ హెల్ప్, మీ లైక్, మీ షేర్ అనేది మేబీ అక్కడి వరకు రీచ్ అవుతదేమో! మళ్ళీ అంకుల్ నాకు కాల్ చేస్తారేమో చూద్దాము. ఒక లైకే కదండీ! ఒక లైక్, ఒక షేరే కదా! ఏమైంది? సో, మీరు కాకుండా నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. థాంక్ యూ సో మచ్.